అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది KNM 1638 ఈ వెరైటీ అయితే పండిస్తున్నాను. దీనికంటే ముందు RNR 15048 అయితే పండించాను. RNR 15048 పండించిన తర్వాత జీలక పంట పండించిన తర్వాత ఇప్పుడు KNM 1638 అయితే పండిస్తున్నాను. ముఖ్యంగా రైతులందరూ కూడా తెలుగు రాష్ట్రాల్లో సన్న రకమైన వెరైటీ అయితే పండించండి, అందరికీ మంచిదే. చూడండి, సన్న రకమైన వెరైటీ వచ్చేసి సుమారుగా 8 రకాలు అయితే ఉన్నాయనేసి తెలియజేశారు. చూడండి, BPT 5204, RNR 15048 తెలంగాణ సోనా అని పిలుస్తారు దానికి. అలాగే KNM 1638, ఇక జగిత్యాలు, ఇక వరంగల్, దాంట్లో 2 రకాలు అయితే ఉన్నాయి. WGL అనేసి చూశాను, గుర్తుకు లేదు. ఈ విధంగా ఇలాంటి సన్న రకం అయితే పండించండి, అందరికీ మంచిదే. ఇంకొకటి ఏంటంటే దొడ్డు బియ్యము వెరైటీ అయితే పండిస్తున్నారు. ఆ వెరైటీ పంట అది పండించడము అందరికీ ఇబ్బందే, తినడానికి కూడా కొంచెము ఇబ్బందిగానే ఉంటుంది, తినలేరు. ఇప్పుడు ఒక రోజుకు సన్న బియ్యం అయితే చూడండి, అన్నము 3 పూటలు కూడా తినగలుగుతారు. అదే దొడ్డు బియ్యం అయితే ఎలా తినగలుగుతారు? ఒక పూట తినడానికే ఒక పూట అయితే తినగలుగుతారు, అది కూడా వేడి అన్నంలో అయితే తినగలుగుతారు, తినలేరు. అందుకనేసి వాళ్ళు కొనే వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుంది, అమ్మే వాళ్ళకు కూడా ఇబ్బందిగా అయితే ఉంటుంది. అనవసరంగా ఇప్పుడు నేను దొడ్డు రకము బియ్యం వెరైటీ పండించి కనీసం అది నేను పెట్టుకోలేను కూడా, ఇప్పుడు ధాన్యము పెట్టుకొని తినలేను. అలాంటిది పండించి కూడా మరి ఎందుకు? నాకు ఇబ్బందే, నేను కూడా తినలేను, వేరే వాళ్ళు కూడా కొనలేరు, అమ్మే వాళ్ళు కూడా అమ్ముకోలేరు. అలాంటి వెరైటీ అయితే పండించొద్దండి. ఇంకా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు కూడా 8 రకాలు అయితే చెప్పాను కదా, అలాంటి వెరైటీ అయితే పండించండి. 500 బోనస్ అయితే ఇస్తామనేసి తెలియజేశారు. కేవలము సన్న రకము పండించిన వాళ్ళకే బోనస్ అయితే ఇస్తామనేసి తెలియజేశారు. అదైతే చూసి గమనించి చెప్తున్నాను. ఇప్పుడు మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, రాయలసీమ ప్రాంతంలో చూడండి, మేమైతే తప్పకుండా అందరము ప్రతి రైతు కూడా ఇక్కడ మా ప్రాంతంలో అయితే ఒకే వెరైటీ అయితే పండిస్తారు. ఏ సీజన్లో అయినా కూడా, ఇప్పుడు రబీ సీజను, ఖరీఫ్ సీజన్ అంటారు కదా, ఇప్పుడు రబీ సీజను చూడండి KNM 1638 అయితే పండించారు. దీనికంటే ముందు RNR 15048 అయితే పండించారు. ఈ విధంగా సన్న రకమే పండిస్తారు. రైతులు కూడా చూడండి, వ్యాపారస్తులు కూడా కొనుక్కొని పోవడానికి కూడా వాళ్ళకు కూడా అనుకూలంగా అయితే ఉంటుంది, అమ్ముకోవడం కోసము. ఆ విధంగా ఇప్పుడు నేను దొడ్డు రకము పండించి, వాళ్ళు సన్న రకం పండించి, అది నేను వాళ్ళకు ఆ ధాన్యం బస్తాలు కూడా లోడ్లో ఎత్తుకొని తీసుకొని పోవడానికి కూడా ఇబ్బంది అయితే ఉంటుంది. అలా అయితే చాలా కష్టంగా అయితే ఉంటుంది. అందరూ కూడా, ప్రతి రైతు కూడా వరి పంట పండించే వాళ్ళు సన్న రకం పండించండి, అందరికీ మంచిదే, తినడానికి అందరికీ మంచిదే. అది అసలు అయితే తినలేరు, అందుకనేసి తెలియజేస్తున్నాను. చూడండి, అక్కడ మొత్తము వేసాను, సుమారుగా 6 ఎకరాలు అయితే పండిస్తున్నాను ఈసారి. ఓకే అండి, చూసారు కదా ఎంత బాగా వచ్చిందో.